ఏబిఎన్ ఛానల్ న్యూస్ ఛానల్ రాధాకృష్ణ గారు, మీరు ప్రింట్ మీడియా ఆంధ్రజ్యోతి పేపర్ని కూడా మీరు నడుపుతున్నారు. మీరు బాండ్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు. మీరు అంత గొప్ప జర్నలిస్ట్ అయినప్పుడు, అధినేత అయినప్పుడు, మీరు జాతీయ భావాల పట్ల, రూపాల పట్ల మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? ఎందుకు ఆ సబ్జెక్ట్ని టేకప్ చేయలేదు? ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు సిల్లీగాలకి తగిన గౌరవం మన జాతీయ భావాలకి, రూపాలకి ఎందుకు లేదు? ఈ రోజున జాతీయ పతాక స్ఫూర్తి చరిత్రతో మనం స్వతంత్రాన్ని తెచ్చుకొని అటువంటి స్ఫూర్తి చరిత్రని గౌరవించకుండా మన భారతదేశంలోనే మన భారతీయుల మధ్యన జాతీయ భావాలకి, రూపాలకి విలువలు లేవంటే ఎలా? సార్, ఒక మతపరమైనటువంటి జెండాకి మన భారతదేశంలో రెస్పెక్ట్ ఉంది. ఈ దేశానికి స్వతంత్రాన్ని సైతం తెచ్చిపెట్టిన జాతీయ పతాక స్ఫూర్తి చరిత్రకి గౌరవం లేదంటే ఎలా? మనం భారతీయులమైనా? మన భారతీయత, జాతీయత, విశ్వసనీయతని ఏ కొలమానాలతో కొలుస్తున్నారు? ఒకవేళ మీ కొలమానాలు వేరైతే ఒకసారి మాకు కూడా చెప్పండి, మేము కూడా మార్చుకుంటాం. సార్, మీ విశ్వసనీయతని మీరు మర్చిపోయి మీ భారతీయత, జాతీయత పట్ల మీరు అగౌరవంగా నడుచుకుంటూ మీరు స్వచ్ఛ భారతీయుడని చెప్పుకుంటున్నారే, మీ కొలమానాలు ఏంటి సార్? మిమ్మల్ని ప్రశ్నిస్తే మా మీద నెగిటివ్ వైబ్రేషన్స్ తోటి ఫైటా? సార్, మీకు ఎన్నోసార్లు మీ పార్టీ, మీ ఛానల్ ఆఫీస్కి వచ్చాను, మీ పర్సనల్ ఆఫీస్కి వచ్చాను, ఏబీ ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వచ్చాను. మీరు ఉచిత సలహాలు ఇచ్చారే కానీ ఈ యొక్క చరిత్రల పట్ల మీరు ఏమైనా స్పందించారా? సార్, మీరు రాజకీయ జెండాలకు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ జాతీయ జెండాకి ఎందుకు సార్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు? సార్, మీరు ఏ విధంగా సార్ స్వచ్ఛ భారతీయుడు అని చెప్పుకుంటున్నారు? ఏ విధంగా బాండ్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు? అసలు జర్నలిజం అంటే ఏంటో మీకు తెలుసా? సార్, ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిగా పనిచేయాల్సినటువంటి మీడియా వ్యవస్థ, మీడియా సంస్థ, దాన్ని నడిపే ఒక జర్నలిస్ట్గా కానీ లేదంటే ఒక అధినేతగా కానీ మీకు సిగ్గనిపించట్లేదా? ఈ చరిత్రల కోసం మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలు చేయాలా? సార్, ప్రజాపతి పౌట్రియాటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ, సౌత్ ఇండియా ఫ్రంట్, ఆర్మీ, ఎన్జిఓల సంయుక్తంగా ఈ యొక్క జాతీయ భావాల పట్ల, రూపాల పట్ల ప్రతి పౌరుడు విధేయత కలిగి ఉండాలి. దేశభక్తి అంటే అది భావన కాదు, బాధ్యత అని మేము ప్రజల్లోకి తీసుకెళ్తుంటే, మేము పోరాటం చేస్తుంటే, ఉద్యమ రూపంతో పోరాటం చేస్తుంటే కనీసం ప్రజలకి తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా మీకు లేదా? సార్, ఈరోజు రాజకీయ జెండాలకి క్రమం తప్పకుండా ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయి. జాతీయ జెండాకి ఆవిర్భావ దినోత్సవం జరపట్లేదు. దీన్ని ప్రశ్నించాల్సినటువంటి ఇంగిత జ్ఞానం మీ మీడియా వ్యవస్థకి లేదా? సార్, మీరు రెండు మీరే అంటున్నారు కాబట్టి, బాండ్ జర్నలిస్ట్ అంటున్నారు కాబట్టి, అధినేత అని అంటున్నారు కాబట్టి, ఆంధ్రజ్యోతి పేపర్ అలాగే ఆంధ్ర ఏబిఎన్ న్యూస్ ఛానల్కి మీరే అధినేత అంటున్నారు, జర్నలిస్ట్ అంటున్నారు, బాండ్ జర్నలిస్ట్ అంటున్నారు కాబట్టి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. మిమ్మల్ని కలిశాను కూడా, ఎన్నోసార్లు కలిశాను. మీరు ఉచిత సలహాలు ఇచ్చారు. ఎవరెవరు వస్తారు, ఎంతమంది వస్తారు, ఏ నాయకుడు వస్తారు. సరే, ఇది ఎవరి కోసమో మైలేజ్ ఇవ్వటానికి కాదు సార్ ఈ పోరాటం. ఈ సబ్జెక్టుని గుర్తు చేసుకొని, గౌరవించుకొని, 100 ఏళ్ళు నిండిన ఈ స్ఫూర్తి చరిత్రలకి శతవార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రతి భారతీయుడు జన్మ హక్కు, నైతిక హక్కు, రాజ్యాంగ హక్కు. ఈ హక్కులను కాలు రాస్తున్నటువంటి నాయకులు ఎవరు? ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు ఎవరు? వాళ్ళ ఐడెంటిటీలు ఏంటి? సో మన భారతీయత, జాతీయత, విశ్వసనీయత చరిత్రల పట్ల మన భారతదేశంలోనూ మన భారతీయుల మధ్యనే వీటికి అగౌరవం ఏంటి? ఆజాద్గా 75లో 1 రూపీ కూడా బడ్జెట్ ఇవ్వలేదు. కేవలం బ్రిటిష్ స్టాంప్ని మాత్రమే కౌంటింగ్ వేస్తూ ఆజాద్గా 75 జరిపారు. పుణ్యానికి వచ్చింది ఆజాద్గా 75? చెప్పండి సార్. జాతీయ పతాక స్ఫూర్తి చరిత్రతో ఎంతోమంది వీరులు త్యాగాల ఫలితంగా మనకు వచ్చింది. మరి ఆ స్ఫూర్తికి, ఆ యొక్క దీనికి రెస్పెక్ట్ లేదా? సరే, ఆజాద్గా 75లో అఫీషియల్గా జాతీయ పతాకాన్ని విజయవాడ జింకానా గ్రౌండ్లో ఫస్ట్ ఫ్లాగ్ ఎగిరినటువంటి ప్లేస్లో అఫీషియల్గా ఫ్లాగ్ కూడా ఎగరేయలేదు. సరే, ఆజాద్గా 75 పేరు మీద ఒక కుట్రపూరితమైనటువంటి ప్రోగ్రాం జరిగింది. 100% సౌత్ సబ్జెక్టులకి అన్యాయం జరిగింది. స్టిల్ ఈరోజు కూడా సౌత్కి అన్యాయం జరుగుతూనే ఉంది. చరిత్రల పరంగా అన్యాయం జరుగుతుంది, బడ్జెట్ల పరంగా అన్యాయం జరుగుతుంది, సంస్కృతుల పరంగా అన్యాయం జరుగుతుంది. అన్ని రకాలుగా అన్యాయం చేస్తూనే ఉన్నారు, అనాదిగా అన్యాయం చేస్తూనే ఉన్నారు. ప్రశ్నిస్తే దేశ విభజనను మాట్లాడతారా? మీరే కదా సార్ సౌత్కు సంబంధించినటువంటి బ్యాంకులన్నీ తీసుకొని పోయి నార్త్ బ్యాంకులో విలీనం చేసుకున్నారు. అంటే రేపు మార్నింగ్ మా సౌత్ ప్రజలు
వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాలని అడిగితే మీ దగ్గర మోకరిల్లి తీసుకోవాలా నార్త్ ప్రజల దగ్గర? సిగ్గుందా? ఈ దేశాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిమానిటేషన్ జిఎస్టీ లెక్క ఉద్దేశం ఏంటి? ప్రజలందరినీ బిచ్చగాలం చేసి అన్నమో రామచంద్రాన్ని రోడ్డును పడేసి మీరు చేస్తున్నటువంటి రాజకీయం ఏంటి? ఈరోజు మనుషుల మధ్య మానవత్వాన్ని చంపేసి, మానవ సంబంధాలు చంపేసి, ఆర్థిక సంబంధాలతో ముడిపెడుతున్నటువంటి నీచ రాజకీయం కాదా మీది? సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. జాతీయ భావాల పట్ల, రూపాల పట్ల మీ వివక్షత ఏంటి సార్? ఈరోజు మీ కారణంగా చంద్రబాబు నాయుడు ఈ చరిత్రను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, తెలుగువాడి ఆత్మగౌరవం పునాదుల మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అతని పార్టీ ఈ చరిత్రలు కమిట్మెంట్ ఇచ్చినటువంటి పర్సన్సే ఈరోజు కూటమి మత్తులో సింహాసనం కోసం, మీరు జాతీయ భావాలకి విరుద్ధమని ఈ చరిత్రలను ఇంప్లిమెంట్ చేయడం ఆపేశారు. మమ్మల్ని కలవనీయకుండా మెయిన్ గేట్లు వేస్తున్నారు. మా మీద వైసీపీ ముద్ర అని ప్రతిపక్షాల ముద్రలు వేస్తున్నారు మా మీద. సార్, ఇది ఏ కోవకి సంబంధించిన రాజకీయం సార్? ఇది మాది రాజకీయ పోరాటం కాదు. 150 కోట్ల భారతీయుల ఆత్మగౌరవ పోరాటం. జాతీయ భావాల పట్ల, రూపాల పట్ల ప్రతి పౌరుడు విధేయత కలిగి ఉండాలని చెప్పేసి మేము చేసే ఈ పోరాటం మీకు ఎందుకు కుట్ర రాజకీయాలుగా కనపడుతున్నాయి? మీ విధేయతని మీరు మర్చిపోయి, మీ బాధ్యతని మీరు మర్చిపోయి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు సిల్లిగల చనిపోతే వాళ్ళకి దక్కిన గౌరవ విగ్రహాలు, స్మారకాలు, బడ్జెట్లు, అంగరంగ వైభవంగా వేడుకలు ఇవన్నీ ఉంటున్నాయి. కానీ 150 కోట్ల భారతీయ వారసులు కలిగిన మన భారతదేశపు జాతీయ గీతానికి, జాతీయ పతాకానికి, జాతీయ ప్రతిజ్ఞకి ఎందుకు సార్ విలువలు లేవు? దట్టు మన దేశంలో, మన భారతీయుల మధ్యన, అది కూడా స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి జాతీయ పతాక స్ఫూర్తి చరిత్రకి లేని గౌరవం మతపరమైన జెండాలకి 100 years సెలబ్రేషన్స్ మన భారతదేశంలో జరిగాయి. సిగ్గుందా మీకు? కనీసం ఆ టైంలో కూడా ప్రశ్నించలేకపోయారు మీ మీడియా వ్యవస్థలు, మీ బోర్న్ జర్నలిజం. సార్, మీరు ప్రజల్ని, రాజకీయ నాయకులతో పాటు మీరు కూడా ప్రజలంతా ఏదో రాజకీయ జెండా అండలేకపోతే బ్రతకలేమన్న భ్రమలకు అందరినీ తీసుకెళ్ళిపోయారే మీరు. కానీ జాతీయ జెండా అండలు అని భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో బ్రతుకుంటాము, సో అదే మనకి రక్షణ అన్న ఇంగిత జ్ఞానాన్ని, అన్న బేసిక్ నాలెడ్జ్ని, అన్న రాజ్యాంగ సూక్తిని ప్రజల్లోకి ఎందుకు సార్ మీరు తీసుకెళ్ళలేదు? సార్, మీరు బోర్న్ జర్నలిజం అంటారు కదా, తప్పుని ప్రశ్నిస్తాము అది ఇది, ఎదుటి వాళ్ళని ప్రశ్నించడమే కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? సార్, మీ జర్నలిజము బ్రోకర్ జర్నలిజము అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. మీకు దమ్ము ధైర్యము ఉంటే, చంద్రబాబు నాయుడికైనా దమ్ము ధైర్యం ఉంటే, నరేంద్ర మోడీకైనా దమ్ము ధైర్యం ఉంటే, మీ భారతీయత, మీ జాతీయత, మీ విశ్వసనీయతని తెలిపి ఈ చరిత్రల పట్ల మీ విధేయత ఏంటి అని ప్రూవ్ చేసుకోండి. లేదా మీ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఐడెంటిఫికేషన్ ప్రజలకు తెలియజేయండి ప్లీజ్. జాతీయ భావాల పట్ల, రూపాల పట్ల రాజకీయాలు చేయకండి. మన భారతీయతని, మన జాతీయతని, మన విశ్వసనీయతని తెలిపే ఈ ఘన చరిత్రల పట్ల, దేశానికి స్వతంత్రాన్ని సైతం తెచ్చిపెట్టిన ఈ జాతీయ పతాక స్ఫూర్తి చరిత్ర పట్ల, జాతీయ గీతం పట్ల, జాతీయ ప్రతిజ్ఞ పట్ల. సో మదనపల్లి బీటీ కాలేజ్ నుంచి జాతీయ గీతాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం జరిగింది. అక్కడ స్మారకాన్ని ఇంప్లిమెంట్ చేయండి, జాతీయ గీత స్మారక ప్లేస్గా. నల్గొండ ఆనపర్తి నుంచి జాతీయ ప్రతిజ్ఞ తీర్చిదిద్ది ఇవ్వడం జరిగింది 1962. సో దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇవ్వండి. అలాగే జాతీయ పతాకాన్ని ఇండియాలో ఫస్ట్ టైం 1921 ఏప్రిల్ 1న విజయవాడ జింకానా గ్రౌండ్ వేదికగా ఫ్రీడమ్ ఫైటర్లందరూ ఫస్ట్ ఫ్లాగ్ ఎగరేయడం జరిగింది. ఆ ప్లేస్ని జాతీయ పతాక స్మారక ప్లేస్గా గుర్తించండి ప్లీజ్. ఇవి చేయడం చేత కాదు, చేయించడం చేత కాదు. ఏదో ప్రభుత్వాలను ప్రశ్నిస్తాము, ఎదుటి వాళ్ళని ప్రశ్నిస్తాము, మేము మంచి చెడుల్ని ఏలెత్తి చూపిస్తాము. బొక్క భోషణం ఏం కాదు రాధాకృష్ణ గారు. మీకు నచ్చని వ్యక్తులపై మీరు ఆస్త్రాలు వేయడం తప్ప, మీకు నచ్చని వ్యక్తుల మీద డిబేట్లు పెట్టడం తప్ప, మీరు ఈ దేశానికి కానీ, దేశ ఔన్నత్యానికి కానీ, లేదా రాష్ట్రానికి కానీ మీరు పీకింది ఏంటి? రాధాకృష్ణ గారు, మేము అడుగుతున్నాం, ప్రజాపతి నేషనల్ ఫైటర్గా, నేషనల్ అవేర్నెస్ బిల్డర్గా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, సిగ్గుందా మీకు? కడుపుకు అన్నం తింటున్నారా? మీ బోర్న్ జర్నలిజాన్ని ఒకసారి ప్రశ్నించుకోండి. మాకు ఏమేమి సమాధానాలు చెప్పారు, ఏమేమి ప్రశ్నలు వేశారు, మీరు నడిచి వచ్చారా మాతోటి? మీ జర్నలిస్టులు ఎవరైనా కానీ వచ్చి మీ పోరాటం చాలా గొప్ప పోరాటం, దేశ ఔన్నత్య పోరాటం, దేశభక్తి పోరాటం అని చెప్పి వాళ్ళు కవరేజ్ చేసి మీకు పంపిస్తే మీరు టెలికాస్ట్ చేశారా?
చేశారా? అంతెందుకు, మొన్న ఏప్రిల్ 1వ తారీఖున మీ ఏబిఎన్ ఛానల్ గ్రౌండ్కి వచ్చింది. సో గ్రౌండ్కి వచ్చి షూట్ చేసింది. 105వ సంవత్సరంలో అడుగుపెట్టిన జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అక్కడ పతాకాన్ని ప్రజాపతి పట్రియాటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ, సౌత్ ఇండియా ఫ్రంట్, ఆర్మీ, ఎన్జిఓలు సంయుక్తంగా కొంతమందిని స్టూడెంట్స్ తోటి, శారదా స్కూల్ స్టూడెంట్స్ తోటి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎన్జిఓలతోటి పిలిపించి, వాళ్ళందరినీ పిలిపించి, అతిథులుగా పిలిపించి అక్కడ ఫ్లాగ్ ఎగిరేయడం జరిగింది. ఇలా ప్రతి 14 సంవత్సరాలుగా నేను ఈ ప్రోగ్రాం కంటిన్యూగా చేస్తున్నాను. కానీ ఎప్పుడూ మీరు స్పందించలేదు. ఇప్పటికీ వాటికి రెస్పెక్ట్ ఇవ్వలేదు. బోడి మీరు స్వచ్ఛ భారతీయుడు అని చెప్పుకుంటారు. రాధాకృష్ణ గారు, సిగ్గుందా మీకు అసలు? తెలుగువాడు ఆత్మగౌరవం అంటే ఏంటో తెలుసా? ఈ 3 చరిత్రల్ని మన తెలుగు వాళ్ళే, మన పూర్వీకులే తీర్చిదిద్దిచ్చారండి. అదనే తెలుసా? నల్గొండ అనపర్తి నుంచి పడిమల్లి వెంకట సుబ్బారావు మన తెలుగువాడే. పింగిలి వెంకయ్య విజయవాడ, మచిలీపట్నం, పెద్ద కల్లెపల్లి, యార్లగడ్డ, పింగిలి వెంకయ్య మన తెలుగువాడే. సార్, మదనపల్లి బీటెక్ కాలేజ్ విద్యార్థులు 1919 ఫిబ్రవరి 28న జనగణమన అనే కవితలోని మొదటి పేరాన్ని తీసుకొని దాన్ని ఉషోదయ గీతంగా ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. అది మన తెలుగుగడ్డ మీదే దానికి ఊపిరిపోయడం జరిగింది. స్వతంత్రం వచ్చిన 1947 నుంచి 1950 జనవరి 24 వరకు మన దేశానికి జాతీయ గీతం లేదు. ఎన్నో పురిటి నొప్పులు భరించి, అవమానాలతో ఎన్నో ఎదుర్కొని 1950 జనవరి 24న ఈ దేశానికి జాతీయ గీతగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఘనత మనది సార్. ట్యూన్ చేసుకొని గీతగా పాడుకొని దాన్ని పోషించింది మనం సార్. కానీ ఈ చరిత్రలు కూడా మీకు గుర్తుకు లేవు. వీటిని ఇంప్లిమెంట్ చేయాలనే బాధ్యత కూడా లేదు. వీటిని ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ అవుతుంది సార్. కంపెనీలు ఒక్కటే కాదు మనకి ప్రాఫిట్ ఇచ్చేది, చరిత్రలు కూడా ప్రాఫిట్ ఇస్తాయి. ఇవి కూడా మనకు సంపదే. వీటిని నిర్మించుకోవటం, వీటిని ఇంప్లిమెంట్ చేసుకోవటం మన బాధ్యత, మన సంపద. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా తెలియని మీరు బోర్న్ జర్నలిస్ట్ ఎలా అయ్యారో నాకు తెలియట్లా. కనీసం ఈ చరిత్రల్ని గుర్తించాలి, గౌరవించాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది ఒక ఉన్నతమైనటువంటి పోరాటం, మర్చిపోయినటువంటి పోరాటం. ప్రపంచ దేశాలకి తెలిస్తే నవ్విపోతారు అని చెప్పేసి ఆ మాత్రమే ఇంగిత జ్ఞానం లేదా? అధికారులను అడిగితే ఎగరేస్తారు, మిమ్మల్ని అడిగితే మీరు ఎగరేస్తారు. అందరూ లాభాల కోసమైనా ఫైట్ చేస్తారు. రాజకీయ జెండా అండ లేకపోతే బ్రతకలేమన్న భ్రమలోకి మీరు కూడా జనాలని తీసుకెళ్ళిపోతారు. ఏంటి సార్ ఇది? మీ తొక్కలో జర్నలిజం, బ్రోకర్ జర్నలిజం, ముండాకోర్ జర్నలిజం. రాధాకృష్ణ గారు, మీరు ఒక దేశద్రోహి అని నేను డైరెక్ట్గా చాలా డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. రాధాకృష్ణ గారు ఒక ముండాకోర్ జర్నలిజం, బ్రోకర్ జర్నలిజం, పడకల జర్నలిజం, ఒక దేశద్రోహంతో కూడుకున్నటువంటి జర్నలిజం. మీ జర్నలిజం వ్యక్తిగతమైనటువంటి వేదికగా మారింది. జర్నలిజం అనేది వ్యక్తిగతానికి సంబంధించింది కాదు, వ్యక్తిగత వేదికకి సంబంధించింది కాదు. మీరు మతాలకి, ప్రాంతాలకి, భాషలకి, సంస్కృతులకి అతీతంగా పోరాటం చేయాల్సినటువంటి వ్యవస్థ మీదయ్యుండి, దేశభక్తి వ్యవస్థ మీదయ్యుండి, దేశాన్ని, దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలాగా మీరు నడుచుకుంటూ రాజకీయ జెండాలకి అడుగులు మడుగులుగా నిలుస్తూ వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ జాతీయ భావాల్ని సైతం అవమానిస్తూ పోతే, పైగా మీరు మాకు సాయం చేయలేదని మేమేం ఫీల్ అవ్వలేదు. మీరు బాగుండ్ జర్నలిస్టు అని చెప్పేసి తోటకూర, నేను గొప్ప స్వచ్ఛ భారతీయుని అని చెప్తే గుద్దులమంటదా? మాకి కోపాలు లేవా? ఆవేశాలు లేవా? ఎవడరా నువ్వు? ఒక ఏబిఎన్ ఛానల్ని, పత్రికని ఇంప్లిమెంట్ చేసేస్తే నువ్వు పెద్ద పుడింగివా? సిగ్గుందా? ఏ విధంగా అవి ఛానళ్ళు అవుతాయి? ఏ విధంగా న్యూస్ ఛానళ్ళు అవుతాయి? ప్రజలకి ఏ విధంగా పనికొచ్చే న్యూస్ చెప్పావు నువ్వు? ఈ చరిత్రలని పట్టించుకొని నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు, భారతీయుడిగా చచ్చిపోయావు, మనిషిగా చచ్చిపోయావు. నీకు విలువలు ఇవ్వాలా? పైగా మా కళ్ళ ముందు తోటకూర అని చెప్పేసి అని తొడగొడతాం అని చెప్పిన అందరి మీద విరుచుకుపడుతూ, అందరినీ ప్రశ్నిస్తూ మాట్లాడితే నిన్ను ప్రశ్నించేవాడు ఎవడలేడా? ఎవడరా నువ్వు? నీ ఐడెంటిటీ ఏంటి?
బాధ్యత లేదా నీకు? బోర్న్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నావు. చెప్పుకునేటప్పుడు నీ జర్నలిజానికి సంబంధించినటువంటి కనీసం బాధ్యత లేకపోతే ఎలా? రాధాకృష్ణ గారు క్లియర్గా చెప్తున్నా, మీకు ధైర్యం ఉన్నా లేకపోతే నిజాయితీ ఉన్నా ఈ సబ్జెక్టుల పట్ల డిబేట్లు పెట్టించు, మాట్లాడదాం. నేను రైటా, మీరు రైటా? ఓకే, ఆల్ ది బెస్ట్. జై జవాన్, జై కిసాన్, జై భీమ్, జై భారత్, జై హ్యూమన్.